డూప్లికేట్ నోట్స్ తోటి మాల. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, డూప్లికేట్ నోట్స్ తోటి మాల. ఇది ఫుల్ వీడియో అండి. ఇట్లా మనం నోట్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఇలా కొంచెంగా ఫోల్డ్ చేసుకొని సేమ్ అదేలాగా ఇంకొక సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా అన్ని నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. కింద ఫ్లవర్లో రౌండ్కి ఎన్ని నోట్స్ పడతాయో అన్నీ ఫస్ట్ ఇట్లా చేసుకోవాలి. మనం ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చండి, ఒకటే కలర్ దొరకడం కష్టము. సో నేను అన్ని కలర్స్ తోటి చేశాను. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని అలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత 3, 4, 5, 6 పీసెస్ ఇలా తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని యాక్చువల్లీ థ్రెడ్ కూడా కట్టుకోవచ్చు. థ్రెడ్ కడితే కొంచెం లూజ్ వస్తుంది. సో నేను స్టాప్లర్ పిన్ తోటే పిన్ చేసేసాను. ఇది కొంచెం ఈజీ మెథడ్ అండి. ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే పిన్ పడిపోతుంది. మళ్ళీ ఫ్లవర్స్ పెటల్స్ ఇలా ఓపెన్గా కనబడడానికి ఇలా మధ్యలో స్టాప్లర్ పిన్తో కొట్టేసి జాయిన్ చేసేసుకోవాలండి. యాక్చువల్లీ ఇది 1 లైన్ చేసుకోవచ్చు, 2 లైన్ చేసుకోవచ్చు, 3 లైన్ చేసుకోవచ్చు ఫ్లవర్. సో నేను 3 లైన్స్ చేశాను. తర్వాత ఇలా నీడిల్తో దారం ఎక్కించేసుకొని అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చక్కగా కిందకి దించేసుకొని ముళ్ళేసేసుకోవాలండి. యాక్చువల్లీ ఇట్లా ఫ్లవర్స్ అన్నీ చేసిన తర్వాత నేను మాల సైజు హైట్ ఎలా కావాలనేది టేబుల్ మీద పెట్టుకొని చెక్ చేసుకొని మన చార్ట్ పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ మీద దీన్ని గమ్తో అప్లై చేసి స్టిక్ చేసేసాను. చేసిన తర్వాత మనము ఇట్లా సూది దారంతో కుట్టుకోవచ్చు. మళ్ళీ స్టాప్లర్ పిన్ తోటి కూడా స్టాప్లర్ తోటి పిన్ చేసేసుకోవచ్చు. చేసేసిన తర్వాత అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్కి ఉలన్ ఉంటుంది కదండి, ఉలన్ తోటి నేను దారాలు వేసేసుకున్నాను. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మాల వేసేసుకోవచ్చు. మనం ఇది దేవుడికైనా వేయచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు అంటే గేలి మాలలు అంటారు కదా, తమాషా మాలలు అంటారు, అలా పెళ్ళి కొడుకు వేయచ్చు, వచ్చిన వాళ్ళకి వేయచ్చు, దేవుడి గుళ్ళో వేయచ్చు. చాలా బాగుంటుందండి. ఇది నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.